అయితే ఉంటుంది. లాగిన్ అయ్యేటప్పుడు అయితే మీకు ఇబ్బంది అయితే అవుతుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే మనం ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి అయితే గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలకని నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ మిగతా అని కూడా నేను చెప్పాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే మీరు చూడండి ఫ్రెండ్స్. ఇంకా మీకు క్లారిటీ కావాలంటే నేను సపరేట్ వీడియో చేసి అయితే పెడతాను. అండ్ మీరు ఇక్కడ అప్లికేషన్ అయితే ఎలా చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్ కావాలి, అదేవిధంగా మీరు ఎలా ఫిలప్ చేయాలి, పూర్తి ప్రాసెస్ అయితే చెప్తాను క్లారిటీ అనేది. వీడియోని లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. అండ్ వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్ ఇక్కడైతే మీరు చూడొచ్చు, చాలా తక్కువ మంది అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అయితే చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు ఎలా అప్లై చేయాలి ప్రాసెస్ అయితే చెప్తాను. దానికోసం ఫస్ట్ అయితే ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు అప్లై అండ్ లాగిన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ అకౌంట్ అయితే ఇక్కడ క్రియేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దానికోసం క్రియేట్ న్యూ అకౌంట్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీకు కొన్ని గైడ్లైన్స్ అయితే చూపిస్తాయి, అయితే మీకు ఇక్కడ చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటే అదేవిధంగా ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకుంటే మీ నేమ్ అనేది ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఫిలప్ చేయకపోయినా పర్లేదు, ఫుల్ నేమ్ ఇక్కడ ఇచ్చేయచ్చు మీరు. తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇయర్, తర్వాత ఇక్కడ మంత్, ఇక్కడ డేట్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ పాస్వర్డ్ అయితే ఇక్కడ సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా పక్కన చూపిస్తున్నాను, అదేవిధంగా ఏదైనా మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ జెండర్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మేల్ క్యాండిడేటా, ఫీమేల్ క్యాండిడేటా, ట్రాన్స్జెండరా ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈ క్యాప్చా ఇక్కడ ఫిలప్ చేసి రిజిస్టర్ లాగిన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే మీ ఈమెయిల్ ఐడికి అదేవిధంగా మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది, అవి అయితే ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి పక్కన అయితే ఓటీపీ అనేది ఈమెయిల్ ఐడిది, అదేవిధంగా మొబైల్ నెంబర్ పక్కన అయితే మొబైల్ నెంబర్ ఓటీపీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈ క్యాప్చా ఇక్కడ ఫిలప్ అని చేసి వెరిఫై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వెరిఫై ఓటీపీ పైన క్లిక్ అనేది చేసి, ఒకవేళ ఇప్పటివరకు మీకు రాకపోతే రీసెంట్ ఓటీపీ పైన క్లిక్ అనేది చేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు లాగిన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లాగిన్ అయ్యేటప్పుడు అయితే మీకు ఇబ్బంది అయితే అవుతుంది, ఇదైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అని ఎంటర్ లాగిన్ నేమ్ దగ్గర మీరు ఏం ఫిలప్ చేస్తారు ఇక్కడైతే మీరు చూసుకుంటే మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ అయితే ఎంటర్ పాస్వర్డ్ దగ్గర ఇవ్వాల్సి అయితే ఉంటుంది. క్యాప్చా దగ్గర ఇక్కడ పక్కన ఉన్న క్యాప్చా అయితే ఫిలప్ అని చేసి లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది మీరు. తర్వాత ఇన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ చూపిస్తుంది, ఇవైతే అని టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ప్రతిదీ అయితే ఇక్కడ మీరు టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఐ హియర్ బై దగ్గర ఇక్కడ మీరు డిక్లరేషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత అగ్రీ అండ్ కంటిన్యూ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ తర్వాత ఇక్కడ మీకు అనేది అడ్వర్టైజ్ నెంబర్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ అనేది పోస్ట్ అప్లైడ్ ఫర్ దగ్గర మీరు ఏ పోస్ట్కి అప్లై అనేది చేయాలనుకుంటున్నారో అదేవిధంగా మీ దగ్గర ఏం క్వాలిఫికేషన్ ఉందో అదైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ దీంట్లో అయితే ఎంటీఎస్ వాళ్ళకైతే జస్ట్ మీ దగ్గర ఓన్లీ 10th క్లాస్ ఉంటే కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అందుకే ఎంటీఎస్కి మీరు అప్లై అనేది చేసుకోవాలనుకుంటే ఎంటీఎస్ కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ వేరే ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే ఆ వేకెన్సీలో కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అప్లైడ్ క్యాస్ట్ అనేది ఇక్కడ మీరు ఏ క్యాస్ట్లో అప్లై అనేది చేయాలనుకున్నారో మీ క్యాస్ట్ ఏముందో అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ 2 కేటగిరీ వాళ్ళు మీరు కాకపోతే నన్ పైన ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే నేషనాలిటీ దగ్గర ఇండియా అని ఇక్కడ చూపిస్తుంది. మీరు అప్లై అనేది చేస్తున్న పోస్ట్కి అయితే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనేది ఇక్కడైతే చూపిస్తుంది, అయితే మీ దగ్గర కంపల్సరీ ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది అదర్ రిలాక్సేషన్ ఏమైనా మీకు కావాలంటే ఇక్కడ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళకి కావచ్చు, లేదా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఆఫ్టర్ ఐ అగ్రీ దగ్గర ఇక్కడ క్లిక్ అనేది చేయండి. అండ్ మళ్ళీ అయితే ఇక్కడ పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. ఆర్ యూ షూర్ టు కంటిన్యూ అని చూపిస్తుంది. న్యూ అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ మీ అప్లికేషన్ అయితే ఇక్కడ సక్సెస్ఫుల్లీ అవ్వడం అయితే జరిగింది. తర్వాత నెక్స్ట్ డాటా అయితే ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే పైన క్లిక్ అనేది చేయండి గైస్. తర్వాత ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుంది. మీ ఎస్ఎస్సి మెమోలో మీ నేమ్ ఎలా ఉంటే అలా ఇక్కడైతే ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీ ఫాదర్ నేమ్ ఫిలప్ అనేది చేయండి. ఇక్కడ మదర్ నేమ్ అయితే ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుంది. మదర్ నేమ్ మ్యాండేటరీ ఏం కాదు, ఫాదర్ నేమ్ అయితే మ్యాండేటరీ. తర్వాత మీరు రిజిస్ట్రేషన్లో ఫిలప్ చేసిన మీ డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తుంది. రిలీజన్ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఏదైనా ఎస్డిడి మొబైల్ ఉంటే అదైతే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అని ఆధార్ కార్డ్ నెంబర్ మ్యాండేటరీ ఏం కాదు. ఏదైతే ఇక్కడ మీరు చూసుకున్న తర్వాత కిందికి అయితే స్క్రోల్ అనేది చేసి ఇక్కడ మెరిటల్ స్టేటస్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు మ్యారీడా అన్మ్యారీడా అని ఇక్కడ మీరు గమనించండి. ఆఫ్టర్ అయితే ఐడెంటిఫికేషన్ మార్క్ దగ్గర మీకు పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే అవైతే ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ ఎస్ఎస్సి మెమోలో ఆల్రెడీ ఉంటుంది, అయితే ఇక్కడ మీరు చూసుకోండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ నేమ్ అనేది ఏమైనా చేంజ్ ఉంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ స్టేట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ స్టేట్ నుంచి ఉన్నారో ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కరస్పాండింగ్ అడ్రస్ అయితే ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ హౌస్ నెంబర్, విలేజ్ నేమ్ అనేది ఇవ్వండి.
ఇక్కడ స్టేట్ నేమ్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత పిఓ అనేది చూసుకుంటే పోస్ట్ ఆఫీస్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీ పర్మనెంట్ అడ్రస్ కరస్పాండింగ్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ చేయండి. సేమ్ అదే విధంగా అయితే ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ వేరుగా ఉంటే అన్టిక్ చేసి మళ్ళీ అదే విధంగా అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ అయితే ఇక్కడ మీరు ఫస్ట్లో ఏం ఫిల్అప్ చేశారో అదేవిధంగా సబ్ క్యాస్ట్ ఏమైనా ఉంటే అది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఫిల్అప్ చేస్తే ఫిల్అప్ అనేది చేయండి. మీ పర్సనల్ డీటెయిల్స్ అంతా ఫిల్అప్ అనేది చేసిన తర్వాత ఎడ్యుకేషన్ అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ అనేది మీ ఎస్ఎస్సి మొత్తం డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ రూల్ నెంబర్, మీ స్కూల్ నేమ్, అదేవిధంగా మీరు ఎక్కడ చదివారో ఆ స్టేట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత బోర్డ్ నేమ్ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. పాసింగ్ ఇయర్ అనేది ఎప్పుడు పాస్ అయ్యారు అండ్ టోటల్ మార్క్స్ ఎంత, మీ ఎస్ఎస్సిలో టోటల్ ఎంత మార్క్స్ ఉండే 600 అయితే 600 అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ గ్రేడ్లో ఉంటే ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్టిమేట్ మార్క్స్ అనేది మీకు వచ్చిన మార్క్స్ ఎంత ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పర్సెంటేజ్లో షో అవుతుంది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అండ్ గైస్ అదర్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు మిస్లరీ క్వాలిఫికేషన్ దగ్గర అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ అయితే ఫస్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు మీ క్వాలిఫికేషన్కి ఎక్స్పీరియన్స్ అడిగి ఉంటే అవైతే కంపల్సరీగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఎంటీఎస్కి అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. అవైతే ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్, మీకు ఏ సెక్టర్లో అనేది మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉందో ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ అని, ప్రైవేట్లో మీరు చేసి ఉంటే ప్రైవేట్లో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే మీరు ఎక్స్పీరియన్స్ అనేది ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేశారో ఆ డీటెయిల్స్ అని ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. రికగ్నైజ్డ్ బై అనేది మీకు ఏ స్టేట్ వాళ్ళు లేదా ఏదైనా స్టేట్ నుంచి లేకపోతే రికగ్నైజేషన్ ఉంటే అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్ అనేది మీకు ఎన్ని ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉందో అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఎక్స్పీరియన్స్ మంత్ అనేది మీకు ఎన్ని మంత్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఇంకా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే యాడ్ నౌలో వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఇది ఎంటీఎస్సీ వాళ్ళకైతే మ్యాండేటరీ కాదు, వేరే పోస్ట్ వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇదే విధంగా అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అందుకే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పైన అనేది చూసుకోండి మీరు. అండ్ తర్వాత ఇక్కడ అదర్ డీటెయిల్స్లో అని చూసుకుంటే మీ క్యాస్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఏదైనా కేటగిరీ వాళ్ళైతే ఫస్ట్ ఇక్కడ మీరు కేటగిరీ అనేది ఇక్కడ మీరు ఆల్రెడీ ఫస్ట్లో ఇక్కడ చూస్ అని చేసుకున్నారు. మీ క్యాస్ట్ లేదా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇష్యూ డేట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇవైతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ పైన ఆల్రెడీ ఉంటాయి. అక్కడ నుంచి అయితే మీరు చూసి అయితే ఫిల్అప్ అనేది చేయొచ్చు. తర్వాత అథారిటీ నేమ్ అనేది మీకు ఎవరు ఇష్యూ చేశారు, తహసీల్దార్ అయితే తహసీల్దార్ అని ఇవ్వండి. తర్వాత మీ స్టేట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, ఎక్కడ మీకు ఇష్యూ ఉంది అనేది. అండ్ నెక్స్ట్ లైఫ్ టైం వ్యాలిడ్ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ మీకు లైఫ్ టైం మీ క్యాస్ట్ నడిస్తే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీరు నో అని ఇస్తే వ్యాలిడ్ అప్ టు అనేది ఎప్పటి వరకు మీకు వ్యాలిడ్ ఉంటుందో అదైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మ్యాక్సిమం అయితే అందరికీ లైఫ్ టైం అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పక్కన అయితే స్కిప్ అవుతుంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇంప్లిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో మీరు రిజిస్ట్రేషన్ అయి ఉంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీరు ఎస్ అని ఇస్తే ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు, ఎప్పుడు ఏ డేట్న మీరు రిజిస్ట్రేషన్ అయ్యారో, ఎక్కడ అయ్యారో మిగతా డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ దగ్గర లేకపోతే ఇది నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఉంటే ఫిల్అప్ అనేది చేయండి, లేకపోతే వదిలేయచ్చు. ఆఫ్టర్ అయితే అప్లోడ్ డాక్యుమెంట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ డాక్యుమెంట్లో అనేది ఫోటో అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ ఫోటో అనేది 50 KB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ చూస్ ఫైల్లో ఇక్కడ మీరు చూస్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీ సిగ్నేచర్ ఇది కూడా చూస్ ఫైల్లో వెళ్ళి ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 25 KB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదర్ డాక్యుమెంట్లో అనేది ఫస్ట్ ఐడి కార్డ్, ఆధార్ కార్డు ఉంటే మీ దగ్గర ఆధార్ కార్డ్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ చూస్ ఫైల్లో వెళ్ళేది ఇదైతే ఇక్కడ చూసుకుంటే 50 KB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఆధార్ కార్డు ఫిల్అప్ అనేది చేస్తే ఆధార్ కార్డు ఇక్కడ మీ నంబర్ కూడా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ 10th సర్టిఫికేట్ ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేసేటప్పుడు అయితే మీ 10th రూల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. 10th మెమో అనేది 75 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఫైల్లో వెళ్ళైతే ఇక్కడ మీకు అయితే చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మీ డాక్యుమెంట్ అన్ని అప్లోడ్ అనేది చేసిన తర్వాత ఇలా అయితే చూపిస్తుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఆఫ్టర్ డిక్లరేషన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ ఆప్షన్ పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయండి. ఇక్కడ అన్ని అయితే చూసుకొని అన్నిటిపైన డిక్లరేషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇలా ఆఫ్టర్ మీ ప్లేస్ నేమ్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ మీరు ఫిల్అప్ చేసిన డాక్యుమెంట్ దగ్గర అయితే టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇలా ఇక్కడ మీరు సబ్మిట్ ఆప్షన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత సబ్మిట్ కోసం మరోసారి అడుగుతుంది. సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేయండి. మీరు ఏదైనా రంగా ఫిల్అప్ చేస్తే బ్యాక్లో వెళ్ళి మళ్ళీ ఎడిట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఓకే పైన క్లిక్ అనేది చేసి అయితే ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అయితే వస్తుంది. దీనిపైన క్లిక్ అనేది చేసి మీరు ప్రింట్ తీసి అయితే మీ దగ్గర పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.